మేడం, టీడీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద పథకాల పేర్లు పెట్టారనే దాని మీద కొంచెం విమర్శలు చేస్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటండి? వాళ్ళు అన్నా క్యాంటీన్ అని పెట్టుకోక తప్పులేదే. ఈయన జగనన్న అమ్మోడో లేకపోతే జగనన్న విద్యా దీవెన అని పెట్టుకుంటే తప్పు వచ్చిందా? అధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ పేరు మీద ఏవో ఒక పథకాలు పెట్టుకోవాలని ఆలోచిస్తారు. బికాస్ దే వాంట్ టు బీ ఇన్ ది మైండ్ సెట్ ఆఫ్ ది పీపుల్ ఫర్ లాంగ్. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్కి ఇట్లా అని పెట్టలా? దానికి ఎవరు అంటే అక్కడ వీళ్ళు ఇక్కడ వాళ్ళని కాదు, ఏ ప్రభుత్వం ఏ పార్టీ కూడా దానికి అతీతం కాదంటాను నేను. సరే, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విమర్శిస్తారు. కానీ ఒకటేంటంటే జగన్ గారి పేరు పెట్టడంతో కొంత ప్రాబబ్లీ వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది స్కీమ్స్ వర్ ఇన్ ద నేమ్ ఆఫ్ వైఎస్ఆర్. ఎందుకంటే ఇంకా కూడా పీపుల్ హ్యావ్ నాట్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ వైఎస్ఆర్ ఆరా నుంచి ఇంకా బయటికి రాలేదు ఎవరు. ఇంకా జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా ఇంకా వైఎస్ఆర్ తర్వాత జగన్మోహన్ రెడ్డిలానే చూస్తున్నారు. సో ప్రాబబ్లీ వైఎస్ఆర్ పేరు పెడితే వాళ్ళకేం అభ్యంతరాలు ఉండేవి కాదేమో. జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టేటప్పటికి అలా ఎలా పెడతారు అనేటువంటి ఒక మాట వస్తుంది. కానీ అది అసలు ఏ విధమైనటువంటి వ్యాలిడిటీ లేని పాయింట్ అది. ఎందుకంటే ఎవరైనా సరే, చంద్రబాబు నాయుడు గారు పెట్టుకోలేదా? పెట్టుకున్నారు. చంద్రబాబు సరే, దానికి ఏదన్నానండి, అన్న అంటే ఆయన చంద్రబాబు నాయుడు అనుకోవచ్చు, లేకపోతే ఎన్టీఆర్ అన్న అనుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు అంటే కొంచెం తెలివిగా పెట్టారనుకుందాం వాళ్ళు. సో బట్ స్టిల్ అంటే ఏ ప్రభుత్వము, నేను అన్నట్టుగా ఏ ప్రభుత్వం కానివ్వండి, ఏ అధికార పార్టీ కూడా దీనికి అతీతం కాదు. దే డూ దాట్. ఎందుకంటే చరిత్రలో చిరస్థాయిగా మేము నిలిచిపోవాలి అనేటువంటి ఒక ఆలోచనతోటే ఉంటారు ఎవరైనా సరే. సో ఆ దృష్టిలో వాళ్ళు ఏదో పెట్టుకున్నారేమో. పథకాలకు ఏ పేరు పెడితే వాళ్ళకి ఎందుకండి? ఆ పథకాలు నిజంగా లబ్ధిదారులకు చెందుతున్నాయా లేదా, వాళ్ళ వరకు వెళ్తున్నాయా లేదా, ఆ పథకాలతోటి లబ్ధిదారులకి నిజంగా లబ్ధి పొందుతున్నారా అనేటువంటి ఒక పాయింట్ వాళ్ళు చూసుకుంటే సరిపోతుందిగా. ఏ పేరు పెడితే ఏ రాయి అయితే నెత్తికొట్టుకోవడానికి, నిజంగా అది ప్రజల వాళ్ళకి వెళ్తే చాలు కదా. అలాంటి ఆలోచన ఉంటే బాగుంటుందేమో టీడీపీ వాళ్ళకి కూడా. అనవసరంగా ప్రతిదాన్ని ఒక ఇష్యూ చేయడం కన్నా, నాట్ ఓన్లీ అంటే ఐఎమ్ నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ టీడీపీ ఆర్ ఎవరు టీఆర్ఎస్ అని కాదు, ఏదైనా ఏ పార్టీ వాళ్ళైనా సరే చిన్న చిన్న వాటికి పెద్ద రాద్ధాంతాలు చేయడం కన్నా కూడా ప్రజలకి ఏది మంచి జరుగుతుంది, ప్రజలు దేనివల్ల లబ్ధి పొందుతారు అనేటువంటి ప్రజా సంక్షేమం మీద ఎక్కువ దృష్టి పెడితే ఇవన్నీ రావేమో. మరి ప్రజా సంక్షేమం వాటికి సంబంధించిన బడ్జెట్లోనే మీరు చూస్తే, డిఫరెన్షియేట్ చూస్తే టీడీపీది ప్రస్తుతం ఉన్నది ఏ విధంగా అనిపిస్తుందండి? డెఫినెట్గా ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ అంటే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకనంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఇమ్మీడియట్గా ఎప్పుడైనా సరే ప్రజలకి ఇమ్మీడియట్ బెనిఫిట్ ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ ఆన్ ది స్పాట్ బెనిఫిట్ ఇస్తాయి. ఇప్పుడు మీకు పెన్షన్ ఇచ్చాను అనుకోండి, ప్రతి నెల మీకు పెన్షన్ వచ్చేస్తుందిగా, ఆన్ ది స్పాట్ బెనిఫిట్ అది. డెవలప్మెంటల్ స్కీమ్స్ అనేవి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ బెనిఫిషియల్ అవుతాయి. అవి తప్పులేదు, ఇది తప్పులేదు, నేను ఇదే కరెక్టు అదే తప్పు అని నేను మాట్లాడను. బోత్ ఆర్ ఎసెన్షియల్. దాని దాని బ్యాలెన్సింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అంటాను నేను. మేము కేవలం డెవలప్మెంట్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాము, ప్రజలకు ఇవాళ రోజున ఇమ్మీడియట్గా ప్రజల అవసరాలను మేము గుర్తించమంటే తప్పు. అట్ ద సేమ్ టైం ఇవాళ మేము ఓన్లీ ప్రజలకే అవసరాలకే మేము పనిచేస్తాం, అలా అని రాష్ట్రాన్ని ముందుకు సాగించడంలో మేమేమి ఆలోచన చేయమంటే తప్పు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రాబబ్లీ ఒక బడ్జెట్లో సంక్షేమ పథకాలు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందేమో, ఒక బడ్జెట్లో అభివృద్ధి పథకాలకు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందేమో. సో ఆ బ్యాలెన్సింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అంటాను నేను. సో కాకపోతే జరిగింది ఏంటంటే 5 ఏళ్లలో కొంచెం సంక్షేమ పథకాలు ఓన్లీ ఎలక్షన్ల ముందర గుర్తుకొచ్చాయి టీడీపీ హయాంలో. ఇప్పుడు వీళ్ళకి ఎలక్షన్లో ఇమ్మీడియట్ కాగానే వీళ్ళకి గుర్తొచ్చాయి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సంక్షేమ పథకాలు. సో ఇద్దరి రాజకీయ ఎత్తుగడలేమో అవి, ఐ డోంట్ నో. బట్ కంప్లీట్ బ్యాలెన్సింగ్ అనేది ఇట్ హెస్ నాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. ఇప్పుడు నా అంచనా ప్రకారం వెల్ఫేర్ స్కీమ్స్కి పెద్దపీట వేస్తూ వాళ్ళు ఇంకా స్టిల్ దే ఆర్ సేయింగ్ మేము డెవలప్మెంటల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమో ఎక్కడ పక్కన పెట్టట్లేదు అని చెప్తున్నారు. సో వాటికి సంబంధించిన బడ్జెట్ అలొకేషన్ దే ఆర్ టేకింగ్ ఫ్రమ్ సెంటర్ అనేటువంటిది నా ఆలోచన. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఇఫ్ దిస్ బడ్జెట్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ బ్యాలెన్సింగ్ బిట్వీన్ ది వెల్ఫేర్ అండ్ డెవలప్మెంటల్ స్కీమ్స్. నిన్న అసెంబ్లీ కనుక మనం చూస్తే అంటే కొన్ని పిక్చర్స్ కనిపిస్తున్నాయి అందులో. బడ్జెట్ గురించి మాట్లాడుతుంటే పడుకున్న వాళ్ళ గురించి, అంటే అక్కడే నిద్రపోవటం, దానికి సంబంధించిన కొన్ని సోషల్ మీడియాలో కూడా కొన్ని క్లిప్స్
సోషల్ మీడియా వచ్చిన తర్వాత లైఫ్ హెస్ బికమ్ హెల్ ఫర్ సెలబ్రిటీస్ అండి. పొలిటికల్ లీడర్స్కైనా సెలబ్రిటీస్కైనా ఎవరికైనా పాపం జీవితం అంటే విరక్తి కలిగేట్టుగా చేస్తున్నారు. పాపం అనిపిస్తుంది నాకు నిజంగా. అలా కాదు నాగరాజ్, ఇప్పుడు మనం చేసే 10 నిమిషాలు 15 నిమిషాలు వీడియోలో ఒకసారి నాకు ఆవలింత వచ్చినా నేను ఏదో నేను ఐ కెన్ ఆస్క్ యూ ఫర్ ఎడిటింగ్, నో నాగరాజ్ డోంట్ డూ దిస్, నేను ఐఎమ్ యార్నింగ్ సో డోంట్ డూ దాట్ అని చెప్పగలను. పాపం వాళ్ళు ఏం చెప్తారు అక్కడ అంటే ఆవలిస్తే ఆవలించకూడదా, వాళ్ళు నిద్ర వస్తే పడుకోకూడదా అంటే పడుకోకూడదేమో సభలో. కానీ ఒక క్షణం ఇలా తప్పుగా అంటే డోంట్ టేక్ మీ రాంగ్, కానీ అంటే జోక్స్ అపార్ట్ చెయ్యాలని ఎవరు చెయ్యరు కదమ్మా. ఆ క్షణంలో అలా అయిపోయిందేమో పాపం, అదే క్షణంలో వాళ్ళ మీద ఒక క్లిక్ వచ్చిందేమో. బట్ స్టిల్ అంటే దే నీడ్ టు బీ మోర్ అటెంటివ్, దట్స్ ట్రూ. కొంచెం మనం దీన్ని సీరియస్ నోట్ మీద తీసుకుంటే కనుక కొంచెం అంటే బడ్జెట్ అలొకేషన్స్ జరుగుతున్నప్పుడు, బడ్జెట్ ప్రతుల్ని చదువుతున్నప్పుడు ఇంకా కొంచెం అంటే నిజంగా కూడా ప్రజా సంక్షేమం మీద మనకు కనుక దృష్టి ఉంటే నిజంగా ఏం చదువుతున్నారు బడ్జెట్లో, ఏ ఏ రంగాలకి ఎంతెంత ఇచ్చారు. ఇప్పుడు నేను నిజంగా వెన్ ఐ వాజ్ లిస్నింగ్, నేను కూర్చొని చూసినప్పుడు నేను పెన్ను పేపర్ తీసుకొని రాసుకున్నా ఏ ఏ రంగానికి ఎంత ఇచ్చారు, ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తున్నాడు, ఏ రకంగా రిసిప్ట్స్ చూపిస్తున్నారు, రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత అని చెప్తున్నాడు. లాస్ట్ బడ్జెట్ ఇమీడియట్గా నేను ఐ స్టార్టెడ్ టాలీయింగ్. అది నా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ప్రజలు నిజంగా వీళ్ళు ఏదో బడ్జెట్ తీసుకొచ్చారు కదా, ఏం చేస్తారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేటువంటిది ఒక ఆలోచన నాకు ఇంట్రెస్టింగ్. ప్రాబబ్లీ పడుకున్న వాళ్ళకి పాపం ఇంట్రెస్ట్ లేదేమో, ఏమంటాం మనం దాన్ని. అంటే సీరియస్ నోట్గా మాట్లాడితే కొంచెం ఖచ్చితంగా ప్రజా సంక్షేమం మీద ఆలోచన ఉన్న వాళ్ళైతే అలా చెయ్యరేమో. కానీ స్టిల్ ఐ గివ్ దెమ్ అ బెనిఫిట్ ఆఫ్ డౌట్. వాళ్ళు ఏదో ఒక క్షణానికి వాళ్ళ కళ్ళు ఇలా మూసుకోగానే మీ కెమెరాలో టికెట్ అని వాళ్ళని దించారేమో అని నా డౌట్. లేకపోతే అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ దట్ దే స్లీప్ ఫర్ ది ఎంటైర్ సెషన్ ఇన్ అసెంబ్లీ. అయితే వాళ్ళు పడుకోరు కదా, ఏదో ఒక క్షణం పాపం వాళ్ళు కళ్ళు మూసుకున్నారేమో, కెమెరాలో టకటక క్లిక్ అనిపించాయేమో. అలాంటిది ఏదన్నా ఉంటే మీరు ఇది చేశారు కాబట్టి చచ్చినట్టు రేపు పొద్దున ప్రతి ఒక్కళ్ళు కూర్చున్న 10 నిమిషాలైనా 10 గంటలైనా సరే ఇలా కావాలంటే అగ్గిపుల్లలు ఇలా పెట్టుకుని కూర్చుంటారేమో పాపం రేపు పొద్దున్న నుంచి. అనవసరంగా సోషల్ మీడియా మమ్మల్ని హైప్ చేస్తుంది రాంగ్గా అని చెప్పి. బట్ ఎస్, a lot of attention needs to be given. ఇది సీరియస్ టాపిక్ కదా, బడ్జెట్ ప్రజెంటేషన్ అనేది సీరియస్ టాపిక్. సో అలాంటి టాపిక్ నడుస్తున్నప్పుడు కొంచెం మనం ఇంకెక్కువగా కాన్సన్ట్రేటెడ్గా వినాలి అనేటువంటిది అయితే ఒక వాదన. విన్నారని అనుకుందాం, స్టిల్ వి గివ్ దెమ్ దట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అచ్చెన్నాయుడు గారి మీద కొంత సీరియస్ అయ్యారని చెప్పి దాని మీద కొంత నెగిటివ్ రూలింగ్స్ కానీ లేదంటే నెగిటివ్ కామెంట్స్ కానీ అలాంటివి వస్తున్నాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటే? తప్పది, బ్లంట్గా తప్పంటాను. ఎందుకంటే పక్కవాడు గడ్డి తిన్నాడని మనం తినకూడదండి. వాళ్ళు తిట్టారు కాబట్టి మేము తిడతాం, వాళ్ళు రేజ్ అయ్యారు కాబట్టి మేము రేజ్ అవుతాం అంటే అది పద్ధతి కాదు. ఒకటేంటి అని అంటే అచ్చెన్నాయుడు గారు వయసులో పెద్దవాళ్ళు, సీనియర్ పొలిటీషియన్. అలాంటి పరిస్థితుల్లో అంటే ఆయన వాడిన లాంగ్వేజ్ కూడా కొంచెం బాగాలేదులే. జగన్మోహన్ రెడ్డి గారు వాడిన లాంగ్వేజ్ కూడా ఏమన్నారంటే ఏ అచ్చం అని చెప్పి ఫస్ట్ అని, తర్వాత అచ్చెన్నాయుడు గారు కూర్చోండి అంటే హీ చేంజ్. అచ్చెన్నాయుడు గారు కూర్చోండి, పర్సనాలిటీ పెంచితే కాదు ఇది అదే, హీ యూజ్డ్ సర్టెన్ టర్మ్స్. అది తప్పు. వీళ్ళకి గుర్తుంటే మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, వీళ్ళ సభ్యుల్ని వాళ్ళు అప్పుడు ఇలానే మాట్లాడినప్పుడు దే హ్యాడ్ అబ్జెక్షన్. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అప్పుడు అబ్జెక్షన్ ఉంటుంది కదా. ఇంకో విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే మీరు 22 మేము 150 మందిమి, మేము తలుచుకుంటే మీరు ఉండరు అన్నారు. ఇలాంటి స్టేట్మెంట్స్ అన్నీ అన్వారంటెడ్. ఆయన స్థాయి నన్ను దిగజార్చుకోకూడదు. ఇవే మాటలు అప్పుడు టీడీపీ హయాంలో వాళ్ళు అన్నారు కదా, అప్పుడు మనం అభ్యంతరం చెప్పాం కదా. మరి అలాంటప్పుడు వాళ్ళకి అభ్యంతరం చెప్పినప్పుడు మీరు ఇవాళ ఎలా చేస్తారు? కొంచెం సంయమనం పాటిస్తూ కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటే బాగుంటుందేమో అనేది నా అభిప్రాయం. ఐ థింక్ దెల్ రెక్టిఫై. ఏది జరిగినా కొంచెం నిన్న జరిగింది అన్వారంటెడ్. అలాంటి కొన్ని మాటలు సభా మర్యాదని కించపరుస్తూ ఉన్నట్టుగానే ఉంటాయి. అవి అలాంటి వాటికి రిజార్ట్ అవ్వకూడదు. అధికార పక్షమైనా సరే, ప్రతిపక్షమైనా సరే, మనం ఎప్పటికీ అలాంటి వాటిని మనం సమర్థించకూడదు.